హాయ్ హలో వెల్కమ్ టు అంజయ్ శ్రీత. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో మనకు బాగా యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందు వచ్చేసి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని అడుగుతుంటారు అని. నేను ఇద్దరు పిల్లలు పట్టుకొని రేయం పగులు వీడియోస్ తీస్తూ ఎడిటింగ్ చేస్తూ రేపటికి ఏం వీడియో పెట్టాలి, ఏ టిప్ పెట్టాలి ఆలోచిస్తూ ఉంటాను. నా కష్టానికి మీరు ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను తప్ప అంతకంటే ఏమీ లేదు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా స్టిక్కర్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ స్టిక్కర్స్ మనం పెట్టుకోగానే ఊడిపోతూ ఉంటాయి. అందుకే ఇలా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో అనేది 1 అవర్ స్టిక్కర్స్ అనేది పెట్టేసిన తర్వాత పెట్టుకోండి. మనకి 1 డే అంతా అలాగే ఉంటాయన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఛార్జింగ్ ఊరి అయితే ఉంటాయి కదా, మనం ఎక్కడైనా జర్నీ వెళ్ళినప్పుడు ఆ ఛార్జింగ్ ఊరిని బ్యాగ్లో అయితే పెట్టేస్తాం కదా, అలా బ్యాగ్లో పెట్టేయడం వల్ల చిక్కు పట్టిపోతుంది, అలాగే ఛార్జింగ్ ఊరి కూడా పాడైపోతుంది. అందుకే వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా హోల్డింగ్ అనేది చేసుకోండి. మన జర్నీ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. అసలుకి ఈ ఛార్జింగ్ ఊరుకుని ఏం కాదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మనకి ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి కదా, ఇలాంటి బాక్సులను ఊరికే బయట పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం బాక్స్ తీసుకొని ఆ బాక్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దానికైతే చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టేసుకున్న దాంట్లో మనం జుంకీస్ అనేటివి అందులో పెట్టేసుకున్నామంటే మనం ఇంకా అస్సలకి ఎక్కడ పెట్టినామని చిక్కుబట్టు అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా, అన్నీ అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇంకా చూడ్డానికి కూడా మనం ఎక్కడ పెట్టినా చాలా బాగుంటాయి. ఓకేనా అండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మనం కోడిగుడ్లు తెచ్చుకున్నప్పుడు ఆ కోడిగుడ్లు ఎక్కడంటే అక్కడ పెడితే పగిలిపోతాయని భయం అయితే ఉంటుంది కదా, అందుకే ఇలా ట్రై చేయండి. కోడిగుడ్డు అట్ట బాక్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్ లెంత్ తీసుకొని కట్ చేసుకోవాలి బాక్స్కి. ఇలా అందులో కట్ చేసుకున్న తర్వాత అందులో పెట్టేసుకొని ఇలా ఎగ్స్ అనేది పెట్టేసుకోవాలి. చూసారా, చాలా బాగా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనం ఎక్కడ పెట్టేసినా కోడిగుడ్లు అనేవి అస్సలకు పగలవు. చాలా ఈజీగా అనేది పెట్టేసుకోవచ్చు, ఎక్కడైనా చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కోడిగుడ్లో నుండి ఎల్లో తీయాలంటే చాలా కష్టపడతాము. మనం ఎలా తీయాలని తెలియక అసలుకి చాలా అంటే చాలా కష్టపడతాం కదా, అందుకే ఇలా ట్రై చేయండి. మనం తాగి పడేసి జ్యూస్ బాటిల్తో ఇలా జ్యూస్ బాటిల్ని కొంచెం ప్రెస్ చేసి తీయండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఎల్లో అనేది సపరేట్ అయిపోతుంది. ఓకేనండి. ఇంకా చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా అయితే ట్రై చేయండి. ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ముడి అయితే వేసేసేయాలి. ఇలా ముడి వేసేసినారంటే ఒక బటర్ఫ్లై అనేది రబ్బర్ బ్యాండ్ అయితే తయారవుతుంది. ఇంకా ఎంచక్క ఇంట్లో పిల్లలు అంటే వాళ్ళకైతే వేసేయచ్చు. మనం బయట కొనాలంటే 20 రూపీస్ అలాగ పడుతుంది ఈ బటర్ఫ్లై బ్రాండ్ రబ్బర్ అనేది. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మనం ఇంట్లో వాషింగ్ మిషన్కి వేసే లిక్విడ్ ప్యాకెట్ అయితే ఉంటుంది కదా, అవైతే మనం పడేసుకుంటాం. అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి. దాన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా బాడీ పెయిన్స్ అనిపించినప్పుడు కొంచెం హాట్ ప్యాకెట్ అయినా తయారు చేసుకోవచ్చు. అందులో హాట్ వాటర్ వేసేసి అందులో మనకి ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో అక్కడైతే పెట్టేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి నేను యూట్యూబ్లో అయితే చూశాను, అందుకే ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేస్తానన్నమాట. ఇది వచ్చేసి నార్మల్గా ఇలా కూడా కట్ చేయవచ్చా అనుకున్నాను, నేను కూడా ట్రై చేశాను. ఇలా అయితే కట్ చేయవచ్చు. చాలా అంటే చాలా సన్నగా అనేది వస్తాయన్నమాట. చాలా ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇలాగే వస్తాయో లేదో చూద్దాము. ఓకేనండి. నార్మల్గా ఇలాంటి టీషర్ట్లు అయితే ఇంట్లో ఎక్కువగా ఉంటాయి, పాత టీషర్ట్లు. ఈ పాత అని బయట పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసేసి తర్వాత హోల్డింగ్ చేసుకొని మిడిల్లో అనేది ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత కింది సైడ్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా అనేది కట్ చేసుకొని ముడులు అనేది వేసేసుకోవాలి. ఇలా ముడులు అనేది వేసేసుకున్న తర్వాత పైన సైడ్ కూడా మనం కట్ చేసుకొని అక్కడ కూడా ముడి అనేది వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత మనకు ఒక చిన్న బ్యాగు తిన్న అయితే తయారవుతుంది.
మనం ఎక్కడికైనా మార్కెట్ కానీ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీనైతే తీసుకోకపోతే ఇందులో కూరగాయలు వేసుకొని రావచ్చు అనమాట. ఈ టిప్ వచ్చేసి మనం ఏమన్నా పూరీలు తయారేసినప్పుడు ఇలా ఆయిల్ అంతా చెత్తగా అనేది ఉంటుంది కదా, అయితే ఇలా లేకుండా నీట్గా ఆయిల్ ఉండాలంటే మనం వడగట్టే దాంట్లోకి కొంచెం కాటన్ అనేది వేసేసి అందులోకి ఇలా వడగట్టేసామంటేనే చాలా నీట్గా క్లీన్ అవుతుంది. తర్వాత స్పూన్తో ఇలా ప్రెస్ చేశారంటే చూడండి మనకు కొంచెం ఆయిల్ అనేది అందులో ఉండదు, నీట్గా అనేది క్లీన్ అవుతుంది. ఓకేనా అండి. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనకి కింద ఆయిల్ పడిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఎలా క్లీన్ చేయాలని తెలియక బట్ట తీసుకొని అలా రబ్ చేస్తాం. అలా రబ్ చేయడం వల్ల మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఇలా ట్రై చేయండి. ఒక టిష్యూ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కానీ చేశారంటే చాలా ఈజీగా అనేది క్లీన్ అవుతుంది. అసలు చూడండి అటు సైడ్ కొంచెం కూడా ఆయిల్ జిడ్డు అనేది ఏమీ లేదు. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా స్కార్ఫ్ కట్టుకోవాలంటే ఒకరు ఒక రకంగా కట్టుకుంటూ ఉంటారు, ఇది కూడా ఒక రకం అనమాట. ఇది కూడా ఇలా ట్రై చేయండి. చున్నీ తీసుకొని ఒక సైడ్ ముడి అనేది వేసుకొని తర్వాత రివర్స్ వేసి పైన అయితే కట్టేసుకోవాలి. ఇలా కట్టేసుకున్న తర్వాత మనం ముడి వేసిన అటు సైడ్ నుండి ఇలా అయితే వెనక్కి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే ఈజీగా అనేది స్కార్ఫ్ అనేది తయారవుతుంది. ఓకేనా అండి. బయటికి వెళ్ళే వాళ్ళు చాలా ఈజీగా అనేది స్కార్ఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ బ్యాగ్స్ తీసుకొని వెళ్తాం. తర్వాత వచ్చిన తర్వాత ఆ బ్యాగ్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదా, అలా పెట్టడం వల్ల చూడడానికి చాలా బాగుండదు. అందుకే ఇలా ట్రై చేయండి. మనం జర్నీ టైంలో కూడా ఈజీగా అనేది క్యారీ చేయొచ్చు. మనం ఎక్కడైనా పెట్టినా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఓకేనండి. ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్